అదొక చిన్న పల్లెటూరు. ఆ ఊరిలో సావిత్రి అనే ఒక ఆవిడ నివసిస్తోంది. 30 ఏళ్లు కూడా నిండకుండానే ఒక లారీ ప్రమాదంలో భర్త చనిపోవడంతో ఇద్దరు పిల్లలను రాము, శ్రీవల్లి పోషించుకునే భారం ఆమె మీద పడింది. బతుకుదెరువు కోసం సూర్యకాంతం అనే ఒక ధనవంతురాలింట్లో 30 రూపాయలకు వంట మనిషిగా పనికి కుదిరింది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే సావిత్రి భర్త చనిపోయాక బొట్టులేని ముఖంతో సావిత్రమ్మగా మారిపోయింది. ఒకరోజు రాత్రి 8 గంటలవుతోంది. 4 వైపుల నుంచి నల్లని మేఘాలు కమ్ముకొస్తున్నాయి. గడియారం 8 కొట్టింది. ఇంకా ఇంటికి రాని యజమానిని తలుచుకుని వంటగదిలో గాబరా పడుతోంది సావిత్రి. గాలి, మెరుపులు ఆరంభించాయి. ఇంకా భోజనాలు అవ్వలేదు. వెళ్ళిపోతానంటే యజమానురాలు ఏమంటారో అని ఆమెకు భయంగా ఉంది. ఇంట్లో చిన్నపిల్లలు 2 ఒంటరిగా ఉన్నారు. సావిడిలో కూర్చుని ఆ రోజే వచ్చిన కొత్త పత్రిక చదువుకుంటూ మిగతా ప్రపంచాన్ని మరచిపోయిన యజమానురాలు సూర్యకాంతంని అడగలేక సావిత్రి తచ్చాడుతోంది. సావిత్రి, వర్షం వచ్చేట్టుంది. గాలి గట్టిగా వీస్తోంది. ఆ కిటికీ మూసేయి. సావిత్రి ఆ ఆజ్ఞ అమలు జరిపి ఆవిడ మళ్లీ పుస్తకంలోకి తలంచక ముందే గబగబా దగ్గరికి వచ్చింది. అమ్మగారు, అమ్మగారు, వర్షం ముంచుకొస్తోంది. పిల్లలిద్దరూ ఇంట్లో భయపడతారు. ఇప్పుడే పెడతానమ్మా. చీకటి పడుతుంది. తడిసిపోతాను ఇంటికెళ్ళేసరికి. అయ్యగారు ఇంకా రాందే. భోజనాలు అవందే వెళ్తావా? అన్నీ టేబుల్ మీద సర్దేశానమ్మగారు. వంటిల్లు అది శుభ్రంగా కడిగేశాను. మీరు భోంచేసి ఆ కంచాలవి అలా వదిలేయండి. పొద్దుటే వచ్చి నేనే తీసేస్తాను. పిల్లలు భయపడతారమ్మగారు. అయిష్టం సూచిస్తూనే మూలిగింది. ఇంకా పోకుండా అక్కడే తచ్చాడుతున్న సావిత్రిని ఇంకేమిటి అన్నట్టు చూసింది ఆవిడ. మధ్యాహ్నం పులుసు కాస్త మిగిలిందమ్మగారు. నా పిల్లలకు తీసుకెడతాను. రాత్రికి మీరు వేసుకోరుగా. తీసుకెళ్ళుగాని రేపు గిన్నె పట్రా. ఇలా కూరలు పులుసులు తీసుకెళ్లడం, ఆ గిన్నె వచ్చింది లేదో చూసుకోవడం నాకు చిరాకు. వేదవ గొడవ. పట్టుకెళ్ళు. సావిత్రి బ్రతుకు చూడ అన్నట్టు ఆ గిన్నెను కొంగు కింద కప్పుకొని గబగబా వీధిలో పడింది. సావిత్రితో పాటు జల్లు, ఎడాపెడా గాలి, మెరుపులు, ఉరుములు బయలుదేరాయి. 2 పర్లాంగులు నడిచి ఇల్లు చేరే వేళకి ముత్తేసిన వర్షంతో సావిత్రి పూర్తిగా తడిసి ముద్దైంది. నీళ్లోడుతూ తనతో పాటు ఇంత జల్లుని లోపలికి తీసుకొచ్చి తలుపులు గట్టిగా మూసింది సావిత్రి. ఇంట్లో గుడ్డి లాంతరు వెలుతుర్లు పిల్లలిద్దరూ బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. అమ్మా, తడిసిపోయావా? అబ్బా, పెద్ద వర్షం పడుతోంది గదూ, భయమేస్తోందమ్మా. సావిత్రి గదిలో నుంచి పంచలోకి వెళ్లి తడిసిన చీర మార్చుకుంది. అబ్బా, ఏం వర్షం, తోవ కనిపించలేదు. ఎంత గాలి, అడుగు తీసి అడుగు పెట్టడమే కష్టమైంది. ఎలాగో తడిచేశాను కదా అని మీరు ఒంటరిగా ఉన్నారని అలాగే వానలో పరిగెత్తుకుంటూ వచ్చేశాను, ఎక్కడా ఆగకుండా. అన్నం తిన్నారా మీ ఇద్దరు? అయ్యో, మీకిష్టమని తోటకూర పులుసు తెచ్చానురా. పోన్లేండి, నీ తిన్నప్పుడు చెరో 2 ముద్దలు పెడతాను. లాంతరు దీపం పెట్టుకుని పీట వాల్చుకుని సావిత్రి అన్నం ముందు కూర్చుంది. పులుసన్నం ఇంత కలిపి పిల్లలిద్దరికీ 2 ముద్దలు పెట్టి మిగతాది తను తిని తర్వాత చన్నీళ్లు వేసుకుని మజ్జిగలా తాగేసింది. అమ్మా, పచ్చడి వేసుకోవా నీకు? వద్దులేరా, రేపటికి ఉదయం చద్దన్నంలోకి మీకుంటుంది. నేను పులుసన్నం తిన్నానుగా, చాలు. సావిత్రి అన్నం తిని దీపం పట్టుకుని ముందు గదిలోకి వచ్చేసరికి వీధి తలుపు దబదబా చప్పుడైంది. ఈ భయంకరమైన వర్షంలో తనింటికి ఈ వేళప్పుడు వచ్చేవారెవరు? మళ్లీ గట్టిగా చప్పుడైంది. ఎవరు అని భయంగా అడిగింది. దయచేసి తలుపు తీయండి, వర్షంలో పూర్తిగా తడిసిపోయాను అన్న మగ గొంతు వినిపించింది. సావిత్రి ఒక్క క్షణం సందేహించింది. అంతలోనే అవతల మనిషి వర్షంలో తడిసిపోతున్న సంగతి గుర్తుకు వచ్చి సాటి మనిషి మీద జాలితో ఇంక సందేహించకుండా గడియ తీసింది. తలుపు తెరవడంతో వర్షం జల్లుతో పాటు ఎంతో ఖరీదైన సెంటు పరిమళంతో ఒక అపరిచిత యువకుడు లోపలికొచ్చాడు. లోపలికి వస్తూనే అతను తలుపులు బలంగా నొక్కి గడియపెట్టాడు. అతను ఖరీదైన టెర్లిన్ ప్యాంట్, షర్టు వేసుకున్నాడు. అవి అతను ఖరీదైన మనిషి అని చెప్పకని చెప్తున్నాయి. దాదాపు 30 ఏళ్ల లోపు అతని వయస్సు. అతను గదిలోకి వచ్చి ఒక్క క్షణం చుట్టూ చూసి తరువాత సావిత్రి వంక చూశాడు. నన్ను క్షమించండి, వర్షంలో దారుణంగా తడిసిపోయాను. మీ ఇల్లు తప్ప ఈ చుట్టుపక్కల ఎక్కడా ఆగుదామన్నా ఏం కనబడలేదు.
పోనీ ఎలాగో తడిశాను, అలాగే వెళ్ళిపోదామన్నా సరిగా ఇక్కడికి వచ్చేసరికి నా స్కూటర్ ఆగిపోయింది. అయ్యో పాపం, పూర్తిగా తడిసిపోయారు. ఆ, ఉండండి, తువ్వాలిస్తాను, తుడుచుకుందురుగాని. పర్వాలేదండి, వాన కాస్త తగ్గాక వెళ్ళిపోతాను. అంతవరకు అలా నీళ్ళూడుతూ ఉంటే జబ్బు చేయదు, పర్వాలేదు, తుడుచుకోండి అంటూ సావిత్రి ఒక పాత తుండుగుడ్డ అందించింది. సంతోష్ ప్యాంటు నుంచి నీళ్లు కారుతున్నా మరో దారి లేక అలాగే ఉండిపోయాడు. అతనికి కట్టుకోవడానికి ఏదన్నా ఇస్తే బావుండనిపించినా అతనికి తగ్గవి ఏం కనిపించలేదు సావిత్రికి. తడిసిన చీర, కట్టుకున్న చీర, దండి మీద ఉన్న ఒక చీర తప్ప ఇంకేం ఉన్నాయి తన దగ్గర అనుకుంది. ఓ క్షణం పోయాక పెట్టె అడుగున భద్రంగా మడతపెట్టి ఉంచిన తన భర్త పాత పంచె ఒకటి ఉండాలని గుర్తుకు వచ్చి పెట్టి తెరిచి అది తీసింది. ఆ యువకుడికి ఆ పంచె ఇయ్యాలంటే మొహమాటం అనిపించినా అదే అందించింది. ఇంకేమీ లేదు, ఇది మీకు కావలిస్తే కట్టుకోండి అని బిడియంగా అంది. అతను మొహమాటంగా పర్వాలేదులేండి అన్నా. వర్షం తగ్గేట్టలేదు, బట్టలు మార్చుకుని కూర్చోండి, ఎంతసేపు అలా నిలబడతారు, పర్వాలేదు కట్టుకోండి అంటూ సావిత్రి వంటగదిలోకి వెళ్ళింది. తప్పదన్నట్టు ఆ పాత పంచెని 2 మడతలు వేసి లుంగీలా కట్టుకున్నాడు అతను. సావిత్రి వచ్చి ఉన్న ఆ ఒక్క నులక మంచం అతని ముందుకు జరిపింది. కూర్చోండి, ఎంతసేపు నిలబడతారు? నేను బయలుదేరేసరికి వర్షం లేదండి, సగం దూరం వచ్చేసరికి మొత్తేసింది, అందుకే ఇలా ఇరుక్కుపోయాను. ఇబ్బందికేముందులేండి, మొహమాటంగానే అంది. ఉన్నది ఒకటే గది, అపరిచిత యువకుడు, రాత్రి సమయం. అతని ముందే కూర్చోలేక మానలేక ఇబ్బందిగా ఉంది సావిత్రికి. ఇంట్లో కాస్త పాలన్న లేవు, కొంచెం టీ చేసి ఇద్దామన్నా బాధగా అంది. అయ్యో బాగుంది, అవన్నీ ఎందుకండి, వర్షంలో తడిసి ఆశ్రయం కోసం వచ్చాను, నా అవసరం కొద్దీ ఆశ్రయం ఇచ్చారు, అదే 10,000. అతను బిడియంగా అన్నాడు. పిల్లలిద్దరూ ఆ కొత్త వ్యక్తిని కాసేపు కుతూహలంగా చూశారు. తర్వాత నిద్రకు ఆగలేక కునికి పాటు పడుతున్నారు. సావిత్రి పిల్లలిద్దరినీ గదిమూలన పడుకోబెట్టి ఆ చాప మీదే దూరంగా కూర్చుంది. బొట్టులేని ఆమె ముఖం చూసి అడగాలనుకున్న ప్రశ్న అడగడం అనవసరం అనుకున్నాడు సంతోష్. పాపం, ఈ చిన్నపిల్లలిద్దరినీ పెట్టుకుని ఎలా, ఏ ఆధారంతో జీవిస్తుందో అనిపించింది. గదిలో ఉన్న ఒక్క నులక మంచం, 2 పాత ట్రంకు పెట్టెలు, దండం మీద మాసిన గుడ్డలు, చాప మీద బొంత, అలమారాలో అద్దం ముక్క, ఏది చూసినా ఆమె లేమిని పట్టిస్తున్నాయి. గదిని, ఆమెను చూసిన అతను జాలిపడ్డాడు. సావిత్రి కూడా ఆ యువకుణ్ణి మీది ఏ ఊరు, ఏం చదువుకున్నారు, ఏం ఉద్యోగం చేస్తున్నావు అని అడగాలనుకున్న ప్రశ్నల్ని చనువుగా అడగలేకపోయింది. నులక మంచం మీద కూర్చుని వర్షం తగ్గడం కోసం ఆరాటంగా చూస్తున్నాడు అతను. అతను వెళ్తే నిద్రపోదామనుకుంటూ సావిత్రి నిద్ర ముంచుకు వస్తున్నా ఆపుకుంటూ కూర్చుంది. ఛా, పాడు వర్షం ఇలా పట్టుకుందేమిటి, నా ప్రోగ్రాం అంతా అప్సెట్ అయిపోయింది అని చిరాకు పడిపోతున్నాడు అతను. సావిత్రి అలా గోడకి జారగిలపడే నిద్రలోకి జారింది. సావిత్రిని చూస్తుంటే పాపం అనిపించింది అతనికి. తను వెళ్తే పాపం హాయిగా పడుకుని నిద్రపోతుంది. పరాయి మగాణ్ణి ఎదురుగా పెట్టుకుని ఎలా పడుకోగలదు ఆవిడ? ఇలా ఒక్కటే గది ఉందని తెలిస్తే మరి కాస్త దూరం వెళ్ళి ఇంకొకరి ఇంటి ముందన్నా ఆగేవాణ్ణి అనుకుని అతను లేచి నెమ్మదిగా గడియ తీశాడో లేదో ఒక్క విసురుగా గాలి జల్లు మొహం మీద కొట్టింది. ఆ గాలి వేగానికి, ఆ జల్లుకి కునికిపాట్లు పడుతున్న సావిత్రి ఉలిక్కిపడి లేచింది. ఏమిటి తలుపు తీశారు, వెళ్ళిపోతారా? లేదండి, వర్షం ఏమన్నా తగ్గిందేమోనని చూశాను, ఇందాకటి కంటే ఎక్కువైంది, గాలి ఎగరగొట్టేస్తుంది, మరి తగ్గదో ఏమిటో. అప్పుడే రాత్రి 11 అవుతుంది. మరేం చేస్తారు, ఏదో తుఫానులా ఉంది, ఆ గాలిలో ఎలా వెళ్ళగలరు? మీకు అభ్యంతరం లేకపోతే అలా ఆ మంచం మీద పడుకోండి, పేదవాళ్ళం, అంతకంటే ఏమీ ఏర్పాటు చేయలేం, పడుకోండి, వర్షం తగ్గాక వెళ్ళిపోదురు గాని మీరు మాత్రం ఎంతకని అలా కూర్చుంటారు? నా పడుకోవడానికి ఏంట్లేండి, నా బాధల్లా ఈ ఒక్క గదిలో నేను చేరి మీకు ఇబ్బంది కలిగించానని. మీరేం చేస్తారు, పర్వాలేదులేండి, పడుకోండి. అసలు అతని మాట దేవుడెరుగు. ఆమెకు నిద్ర ముంచుకొస్తోంది. మొహమాటానికైనా అలా కూర్చోవడం ఆమె వశంలో లేకుండా ఉంది. అతను పడుకుంటే తను నడుంవాల్చొచ్చు అనుకుంది. ఈ రాత్రి గడిపేయాలి. చూస్తూ చూస్తూ ఆ వర్షంలో ఎలా పొమ్మనగలదు? సరే, నా గురించి మీరు మేలుకోకండి, పడుకోండి, నేను వెళ్లే ముందు మిమ్మల్ని లేపి వెళ్తాను అన్నాడు. సావిత్రి దీపం బాగా తగ్గించి
గదిలో ఓ వార పెట్టింది. పిల్లల ప్రక్కన చోటు చేసుకుని చీర కొంగు ఒంటి నిండా కప్పుకొని ముడుచుకుని పడుకుంది. సంతోష్ తన కాళ్ళు సగం వరకే వచ్చిన ఆ నులక మంచం మీద పడుకోవడానికి నానా అవస్థలు పడి ఎటూ సరిపోక వెల్లికలా పడుకున్నాడు. అతనికి నిద్ర పట్టడం లేదు. ఆ గాలికి, ఆ వర్షానికి సగం తడిసిన బట్టలు అతనికి చలి పుట్టుకొస్తోంది లోపల నుంచి. ఈ వర్షం లేకపోతే హాయిగా ఈ పాటికి బంగళాలో పరుపు మీద నా భార్య నీలు కౌగిలిలో వెచ్చగా పడుకుని ఉండేవాణ్ణి అనుకున్నాడు. పాపం నీలు ఒక్కటి ఎలా ఉందో అక్కడ అని ఆలోచిస్తున్నాడు. ఆ గుడ్డి వెలుతురులో గువ్వపిట్టలా ముడుచుకుని పడుకున్న సావిత్రిని చూశాడు. అలా చూస్తుంటే పాపం ఈవిడే డబ్బున్నావిడైతే మంచి చీరలు కట్టి ముస్తాబు చేసుకుంటే ఏ యువరానికి తీసిపోదనిపించింది. చలికి ఇంకా ముడుచుకు పడుకున్న సావిత్రిని చూసి అతను జాలిపడ్డాడు. తనకిచ్చిన దుప్పటి ఆమెకు కప్పితే బావుండనుకున్నాడు. తన చలి ఎలాగూ ఈ దుప్పటి తీర్చలేదు. కాని ఆవిడ ఏమనుకుంటుందో. దీపంలో కెరసనాయిలు అయిపోయిందో గాలికి గాని టపటపా కొట్టుకుని ఆరిపోయింది. అతని గుండెలో నుంచి చలి పుట్టుకొస్తుంది. వేడి వేడి నీళ్లు ఇచ్చే వేడి కోసం అతని మనసు, శరీరం ఏకమై కలవరిస్తున్నాయి. చీకట్లో ఆ భయంకరమైన వర్షపు చప్పుడు మాత్రమే వినిపిస్తోంది. అదే సమయంలో మంచి నిద్రలో ఉన్న సావిత్రికి ఒక కల వచ్చింది. కలలో ఆమె భర్త వచ్చాడు. వస్తూనే క్రింద పడుకున్న సావిత్రిని గట్టిగా కౌగిలించుకున్నాడు. 2 ఏళ్ల తర్వాత వచ్చిన భర్త కౌగిలిలో సావిత్రి కరిగిపోయింది. అతన్ని అల్లుకుపోయింది. అతని గుండెల మీద తల ఆంచి పరవశించింది. ఇన్నాళ్ళు నన్నుతులి ఎందుకు వెళ్ళిపోయారు అంటూ గుండెలకు హత్తుకుంది. హాయిగా ఆదమరిచి నిద్రపోయింది సావిత్రి. మరుసటి రోజు ఉదయం అమ్మా అమ్మా లే అమ్మా అని కొడుకు రాము కుదిపి కుదిపి పీలుస్తుంటే కళ్ళు విప్పిన సావిత్రి తుళ్ళిపడి లేచింది. బయట బారడు ప్రొద్దెక్కింది. వర్షం తగ్గినా గాలి వేస్తోందింక. ఆకాశం నిర్మలంగా ఉంది. చుట్టూ కాసేపు అయోమయంగా చూసింది సావిత్రి. మీ నాన్నేరిరా? పొద్దున్నే ఎక్కడికెళ్లారు అంది. కొడుకు తెల్లబోతూ చూశాడు. నాన్నేమిటమ్మా, నాన్న చచ్చిపోయాడుగా. ఉలిక్కి పడింది సావిత్రి. అవును, చచ్చిపోయారుగా. మరి రాత్రిలా వచ్చారు? కళ అది కలే అయితే? తనున్న స్థితిని విస్తుపోయి చూసుకుంది సావిత్రి. క్రింద పడుకున్న తను మంచం మీదకెప్పుడొచ్చి పడుకుంది? తన మీదకి ఈ దుప్పటెలా వచ్చింది? అబ్బా, అమ్మ దగ్గర ఎంత మంచి వాసన వస్తుందో కదరా అన్నయ్య. నిన్న రాత్రి మనింటికి వచ్చిన ఆయన దగ్గర లాంటి సెంటి వాసన కదూ అంది. మరోసారి ఉలిక్కి పడింది సావిత్రి. అవును, అతనేమయ్యాడు? నిన్న వచ్చిన అతను ఎప్పుడు వెళ్ళిపోయాడ్రా? నన్ను లేపలేకపోయారా? మేం లేచేసరికి లేడమ్మా ఆయన. సావిత్రికేం అర్థం కాలేదు. తెలియని ఏదో భయంతో ఆమె గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. వంటికి అంటిపెట్టుకున్న సెంటు వాసన ఆమెను ఉక్కిరి విక్కిరి చేస్తుంది. తనుగా లేనన్న సంగతిని శరీరంలోని ప్రతి అణువు స్పష్టపరుస్తోంది. ఆమె శరీరం గజగజ వణికింది. ముఖం ఎర్రబడిపోయింది. ఆమెకంతా అయోమయంగా ఉంది. ఆమె స్థితి ఏమిటో ఆమెకే అర్థం కావడం లేదు. వింతగా చూస్తున్న పిల్లల్ని చూసి, వెళ్ళండి అవతలికి, వస్తున్నాను. ఏమిటలా చూస్తున్నారు? నా మొహాన కోతులాడుతున్నాయా? పదండి అవతలికి అని అనవసరంగా కసురుకుంది. పిల్లలు అలా తిరిగాక లేచి చీర సరిచేసుకుంటూ ఉండగా అప్రయత్నంగా తలగడి కింద నుంచి కనిపిస్తున్న నోటి మీద ఆమె దృష్టి పడింది. చటుక్కున తీసింది. అది 500 రూపాయల నోటు. ఆ నోటు చూడగానే అంతవరకు ఉన్న కాస్త అనుమానం ఆమెకు తీరిపోయింది. ఆ రాత్రి తన కలలో జరిగింది కల కాదు, నిజం. చీకట్లో చలికి వణికిపోతున్న ఒక యువకుడి ఉన్మాదం, భర్త అని భ్రమపడిన ఒక అభాగ్యురాలి ఆరటం కలిపిన ఒక క్షణికావేశపు పొరపాటు అదే. నోటు చేత్తో పట్టుకుని నిలువెల్లా సిగ్గుతో కోపంతో చితికిపోతూ అలాగే నిలబడిపోయింది సావిత్రి. తల్లి ఎంతకీ రాకపోవడంతో పిల్లలిద్దరూ మళ్లీ గదిలోకి వచ్చారు. నోటు చేతులు పట్టుకుని నిల్చున్న తల్లిని చూసి కొడుకు ఆరాటంగా ముందుకు వచ్చి ఆమె చేతిలో నోటు అందుకున్నాడు. అమ్మో, 500 రూపాయలే! ఎవరిచ్చారమ్మా? వాడికి తమ దరిద్రం సంగతి, నెలకి 30 రూపాయలు సంపాదించడానికి తల్లిపడే కష్టమూ తెలుసు. తమ బ్రతుకులో ఒక్కసారిగా 500 రూపాయలు దొరకడమన్నది అదృష్టమని, అందులో ఉన్న ఆనందం ఎంతో వాడికి అర్థం చేసుకోగల వయస్సుంది.
అమ్మా ఎవరిచ్చారమ్మా? నిన్న వచ్చిన ఆయన ఎందుకు ఇచ్చారమ్మా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు కొడుకు. సావిత్రి తెలివి తెచ్చుకుని కొడుకు చేతిలో నుంచి ఆ నోటును ఆవేశంగా లాక్కుంది. ఇలా అయ్యరాది, ఈ పాపిష్టి డబ్బు మనకొద్దు అంటూ ఆవేశంగా నోటు చింపబోయింది. కొడుకు మళ్ళీ తల్లి చేతిలో నుంచి నోటు లాగేసుకున్నాడు. అదే ఇలా అయ్యి, ఈ డబ్బు ఇంట్లో ఉండడానికి వీలులేదు అని మళ్ళీ లాక్కుంది. కొడుకు దీనంగా తల్లి ముఖంలోకి చూస్తూ అపురూపంగా ఆ నోటు వంక చూశాడు. అర్థం చేసుకోలేని వయస్సులో ఉన్న కూతురు బిక్కుమొహం వేసుకుని చూస్తుంది. సావిత్రి కొడుకు మొహంలోని దీనత్వం చూసి ఆ నోటు వంక చూసింది. పిల్లల మొహాలు చూసింది. ఆమె ఆవేశం చప్పున దిగజారింది. నోటు పట్టుకున్న ఆమె చెయ్యి వణికింది. చూస్తూ చూస్తూ ఆ నోటు చింపలేకపోయింది. నిస్సహాయంగా పిల్లల వంక చూసింది. ఆ పిల్లల ఆకలి, వాళ్ల భవిష్యత్తు ఆ 500 నోటులో కనిపించాయి. సమాజం దృష్టిలో అది పాపిష్టి డబ్బే కావచ్చు, కాని తన బిడ్డల దృష్టిలో అది ఆకలి తీర్చే దేవుడిచ్చిన వరం. అమ్మా ఎందుకమ్మా ఆ డబ్బు చింపేస్తావా? ఎవరిచ్చారమ్మా? నిన్న వచ్చిన ఆయన మనకి డబ్బు లేదని జాలిపడి ఇచ్చారు కదా. సావిత్రి ఒక్క క్షణం ఆలోచించింది. పిల్లలిద్దరినీ చూస్తూ కన్నీళ్లు మింగుకుంది. అవునురా, నిన్న వచ్చిన ఆయనే ఇచ్చాడు. మనం బీదవాళ్లమని, మన దగ్గర డబ్బు లేదని జాలిపడిచ్చాడు. మనం బీదవాళ్లమని దేవుడే ఆయన్ని పంపాడురా. వానదేవుడు ఆయన్ని మనింటికే పంపించాడు, మనకి డబ్బియ్యమని అంది తడబడుతూ. పిల్లలు ఆశ్చర్యంగా వింటున్నారు. చూడండి, ఇలా మనకు డబ్బు ఇచ్చిన విషయం మీరు ఎవరితోనూ అనకండి. పిల్లలిద్దరూ ఆకలి తీరుతుందన్న ఆనందంతో సంతోషంగా తలలూపారు. తన ఆత్మగౌరవాన్ని, సిగ్గును ఆ 500 రూపాయల కింద పాతిపెట్టి పిల్లల కోసం జీవితాన్ని నెట్టుకొచ్చే ఒక తల్లి నిస్సహాయత ఆ కన్నీళ్లలో ఉండిపోయింది సావిత్రి. కథలోని నీతి: పేదరికమనేది మనిషిని ఎన్నో నైతిక సంఘర్షణలకు గురిచేస్తుంది. ఒక్కోసారి పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. ఒక తల్లి తన బిడ్డల భవిష్యత్తు ముందు తన ఆత్మాభిమానాన్ని, తనకు జరిగిన చేదు సంఘటనను కూడా ఎలా దిగమింగుకుంటుందో ఈ కథ స్పష్టం చేస్తుంది.